హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. ఈరోజు అందరికీ సుపరిచితురాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించింది. ఇటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ పలు భాషల్లో 187 పైగా సినిమాల్లో నటించింది. ఎన్నో అవార్డులు అందుకుంది. వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ టాపిక్లో మనం మాట్లాడుకోబోయే వ్యక్తి మరెవరో కాదు, విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం తనకి కేటాయించింది. అసలు విజయశాంతి రాజకీయాల్లో చురుకుగా లేరు, అయినా కానీ ఎమ్మెల్సీ రావడానికి కారణం ఏంటి, విజయశాంతి వెనుక ఎవరుండి నడిపిస్తున్నారనేది మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. విజయశాంతి జూన్ 24, 1966లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించారు. వారు ఇప్పుడు ప్రస్తుతం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలో వారికి సంబంధించిన ఇల్లు కూడా ఇప్పటికీ అక్కడ ఉంది. ఆమె మద్రాసులో పెరిగారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేటప్పుడు 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2009 దాకా పార్టీని నడిపించారు. అనూహ్య కారణాల వల్ల బీఆర్ఎస్తో ఆ పార్టీని, తల్లి తెలంగాణ పార్టీని మెర్జ్ చేశారు. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 2009 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. 2014 నుంచి 2023 వరకు బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానం ప్రకటించింది. విజయశాంతికి అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొంతకాలంగా ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల సమ్మకు పంపించడానికి గల ఆంతర్యం ఏమిటని చెప్పేసి రాజకీయ వర్గాలు విశ్లేషణ చేస్తున్నారు. రాజకీయ నేతల్లో ఆమెను ఎవరైనా సిఫార్సు చేశారా, లేక విజయశాంతి ఏమైనా లాబియింగ్ చేసిందా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన విజయశాంతి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడ కనిపించలేదు. గాంధీ భవన్లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు సైతం పెద్దగా హాజరైన దాఖలాలు లేవని, తక్కువే ఉన్నాయని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలపై కూడా విజయశాంతి మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో యాక్టివ్ పాలిటిక్ దూరంగా ఉంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఢిల్లీకి వెళ్ళి 4-5 రోజుల క్రితం పార్టీ పెద్దలతో కలిసినట్టు సమాచారం. ఆమెను ఢిల్లీలో చూసిన స్టేట్ లీడర్లు పెద్దగా పట్టించుకోలేదని టాక్ నడుస్తుంది. కానీ ఉన్నట్టుండి ఆమెకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై ఒకంత షాక్ గురయ్యారు తెలంగాణ పార్టీ లీడర్లు. ఏఐసిసి నేతలే స్వయంగా ఆమెను ఢిల్లీ పిలిపించుకొని ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేశారని ఆమె సన్నిహితులు తెలుపుతున్నారు. ఏఐసిసిలోని ఒక నేతతో ఆమె లాబియింగ్ చేసినట్టు మరికొందరు అనుకుంటున్నారు. పదవి కోసం ఆమె చాలా కాలం లాబియింగ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమిస్తారని ఊహాగానాలు తెర మీదకి వచ్చాయి. కానీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆమెను పెద్దల సభకు పంపడానికి హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీతో పనిచేసిన అనుభవం ఆమెకున్నది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ను సైతం ఎండగట్టే బాధ్యతలను ఢిల్లీ పెద్దలు ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎమ్మెల్సీతో సరిపుచ్చుతారా, మరేదైనా పదవి ఇస్తారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఒకంత తెలంగాణ హోమ్ మినిస్టర్గా రాములమ్మని అనుకున్నట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాత్రికి రాత్రి ఏదైనా జరగవచ్చు, నిర్ణయాలు మారచ్చు. ఈ రోజున్న నిర్ణయం రేపు ఉండదు. తెలంగాణ హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది ప్రస్తుతం. అది రాములమ్మ, గతంలో రాములమ్మ చాలా సినిమాల్లో ఆమె లేడీ క్యారెక్టర్ చేసింది, పోలీస్ క్యారెక్టర్ చేసింది. ఈ విధంగా ఆమెకి హోమ్ మినిస్టర్ ఇచ్చే ఊహాగానాలు కూడా తెరపైకి చాలా వస్తున్నాయి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Y7 News.